నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుపతిలో సెప్టెంబర్ 16 నుంచి 22 వరకు జరిగే ధ్యాన మహాయజ్ఞానికి ఆహ్వానిస్తూ విశాఖపట్నం జిల్లాలో విస్తృత ప్రచారం. అనకాపల్లి జిల్లా లంకెలపాలెంలో ఘనంగా మహాకర్ణ శాకాహార సద్భావన ర్యాలీ. నిర్మల్లోని శ్రీ రాధాకృష్ణ మందిరంలో అద్భుతంగా ఉచిత ధ్యానం ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం. నెల్లూరు జిల్లా కావలిలోని శ్రీ సత్యసాయి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ఘనంగా ధ్యానం సత్సంగం. చిత్తూరు జిల్లా కొత్త వెంకటాపురంలో ఘనంగా నూతన పిరమిడ్ నిర్మాణ భూమి పూజ కార్యక్రమం. సత్యసాయి జిల్లా స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో విజయవంతంగా ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం. నెల్లూరు జిల్లా కందుకూరులోని నక్షత్ర ఐఐటి అకాడమీలో ధ్యాన శిక్షణ తరగతులు. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రపంచ శాంతి కోసం పిఎంసి ఆధ్వర్యంలో తిరుపతిలో సెప్టెంబర్ 16 నుంచి 22 వరకు అత్యంత వైభవపేతంగా నిర్వహిస్తున్న ధ్యాన మహాయజ్ఞానికి అందరినీ ఆహ్వానిస్తూ విశాఖపట్నం జిల్లాలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు పిఎంసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు సేత్ బాలకృష్ణ, పులి రామ్మోహన్ రావులు. ఈ కార్యక్రమంలో భాగంగా విశాఖపట్నంలో పిఎస్ఎస్ఎం విశాఖపట్నం అధ్యక్షులు అడ్వకేట్ రెడ్డి నాయుడిని, అలాగే వారి సోదరుడు అప్పల నాయుడిని, సీనియర్ పిరమిడ్ మాస్టర్ ప్రసాద్ ని కలిసి ధ్యాన మహాయజ్ఞానికి రావాలని ఆహ్వానించారు. అనంతరం విశాఖపట్నం ఎంవిపి కాలనీలోని సత్యసాయి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ కృష్ణవేణి కుటుంబ సభ్యుల్ని, అలాగే మిత్ర బృందాలను ధ్యాన మహాయజ్ఞానికి ఆహ్వానించారు. అనంతరం విశాఖపట్నం జిల్లా గాజువాక పిరమిడ్ ధ్యాన కేంద్రం, జయలక్ష్మి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లను కలిసి తిరుపతిలో అత్యంత ఘనంగా నిర్వహిస్తున్న ధ్యాన మహాయజ్ఞంలో పాల్గొనాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు. ప్రపంచ శాంతికై కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మాహితి ఆడిటోరియంలో సెప్టెంబర్ 16 నుంచి 22 వరకు జరగబోతున్నటువంటి ధ్యాన మహాయజ్ఞానికి విశాఖపట్నం మరి రేవతి మేడం వర్మగారి దంపతులకి ఆ యొక్క యజ్ఞానికి రావడానికి ఆహ్వానం చెప్పడానికి పిఎంసి ఛానల్ తరపున రావడం జరిగింది. మేడం, మీరు మీ బంధువులు, మన ధ్యాన బంధువులు అందరూ కూడా తప్పనిసరిగా కార్యక్రమానికి రావాల్సిందిగా విజ్ఞప్తి. మేడం, ఓం నమో వెంకటేశాయ. మరి హైదరాబాద్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ అండ్ పిఎంసి ఛానల్ వారి ఆధ్వర్యంలో ప్రపంచ శాంతికై తిరుమలలో ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మాహితి ఆడిటోరియంలో సెప్టెంబర్ 16 నుంచి 22 వరకు ప్రపంచ శాంతికై ధ్యాన మహాయజ్ఞం జరుగుతుంది. మరి ఆ యజ్ఞానికి మరి విశాఖపట్నం జిల్లా నుంచి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్కి మూల స్తంభాలైనటువంటి మన అడ్వకేట్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారు, మరి వైజాగ్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ అధ్యక్షులు రెడ్డి నాయుడు గారికి, మరి అలానే వారి కుటుంబ సభ్యులకి, మరి వారి బ్రదరు అప్పలనాయుడు గారికి ఇన్విటేషన్ చెప్పడానికి ఈరోజు వైజాగ్ రావడం జరిగింది. వారిని వారి కుటుంబ సభ్యుల్ని, మన పిరమిడ్ మాస్టర్లందరినీ, బంధుమిత్రులందరినీ కూడా తిరుపతి రావడానికి ఆహ్వానం పలవటానికి ఈరోజు నేను బాలకృష్ణ గారు రావడం జరిగింది. మరి ఈరోజు వాళ్ళని రెడ్డి నాయుడు గారిని, అప్పలనాయుడు గారిని కలవటం మాకు చాలా సంతోషం సార్. ప్రపంచ శాంతి కోసం పిఎంసి ఆధ్వర్యంలో తిరుపతిలో సెప్టెంబర్ 16 నుంచి 22 వరకు నిర్వహిస్తున్న ధ్యాన మహాయజ్ఞ అన్నదానానికి విరాళాల సేకరణ ఏలూరు జిల్లా చింతలపూడిలో నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. పిఎంసి మండల ఇన్ఛార్జ్ ఆర్నేపల్లి అప్పారావు, పిఎంసి ఏలూరు జిల్లా ఇన్ఛార్జ్ దిండికోట ఆధ్వర్యంలో విరాళాల సేకరణ చేశారు. ఈ కార్యక్రమంలో పిఎంసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బండి శ్రీనివాసరావు, పిఎంసి ట్రస్టీ అండలూరు వెంకటేశ్వరరావు, చింతలపూడి ఏలూరు కొల్లిపర మాస్టర్లు పాల్గొన్నారు. జోలు కార్యక్రమంలో భాగంగా ఈరోజు చింతలపూడిలో మనం జోలు కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాం. సో ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జ్ కోటి గారు, అలాగే చింతలపూడి మండల సంబంధించిన ఇన్ఛార్జ్ అప్పారా గారు ఈ కార్యక్రమంలో పాల్గొని ముందు నడిపించాలని, అలాగే ఈ మన జోలుకే మహారాజు చక్రవర్తి బండి శ్రీనివాస్ గారు ముందున్నారు. మేమందరూ ఆయనతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొంటాం. చలో తిరుపతి, చలో తిరుపతి. నిర్మల్ జిల్లా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో నిర్మల్లోని శ్రీ రాధాకృష్ణ మందిరంలో ఉచిత ధ్యానం ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బ్రహ్మ విద్వరిష్ట తట్టవర్తి రాజలక్ష్మి పాల్గొని జ్ఞాన సందేశం చేశారు. పలు అంశాలను అద్భుతంగా వివరించి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఆ తర్వాత ధ్యానులకు అన్నప్రసాదం అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ వర్మ, కార్యదర్శి మహేంద్ర గౌడ్, పిరమిడ్ మాస్టర్లు శ్రీహరి, నరసయ్య, పవన్, లక్ష్మి, స్వాతి, సునీత, లింబాద్రి, మోహన్, మధుకర్లు పాల్గొన్నారు. పత్రిక చెప్పారు,
భగవద్గీత పారాయణ గ్రంథం కాదు, ఆచరణ గ్రంథం. నువ్వు పారాయణ గ్రంథంలా చదివితే నీకేం అర్థం కాదు. నువ్వు జీవితంలో ఆచరించాల్సింది. అంటే చూడండి, అక్కడ ఈ 18 అధ్యాయంలో మొట్టమొదటి పేరు ఏంటి? అర్చన విషాద యోగం. లాస్ట్ అధ్యాయం ఏంటి? మోక్ష సన్యాస యోగం. అంటే విషాదంలో ఉన్న జీవుడు, అంటే దుఃఖంలో ఉన్న జీవుడు మోక్ష స్థితికి చేరాలంటే, మోక్షం అంటే ఏంటి? చచ్చిపోయి వచ్చేది కాదు. నిత్యము ఆనంద స్థితిలో ఉండాలి అంటే ఈ మధ్యలో ఉన్న మెట్లన్నీ అధ్యయనం చేసి ఆచరణలో పెట్టుకున్నప్పుడు నువ్వు మోక్షంలో ఉంటావు. నెల్లూరు జిల్లా కావలిలోని శ్రీ సత్యసాయి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యానం, సత్సంగం, అలాగే గ్రామంలో శాకాహార ర్యాలీ ఘనంగా నిర్వహించారు ధ్యాన కేంద్రం నిర్వాహకులు. సీనియర్ పిరమిడ్ మాస్టర్ సుజాత ధ్యానులకు చక్కగా జ్ఞానబోధ చేశారు. తన ధ్యాన అనుభవాలు అలాగే ఆధ్యాత్మిక జీవితం గురించి తెలియజేసి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం కావలి పిరమిడ్ మాస్టర్లు మాధవరావు, పావని, లక్ష్మీరాజ్యం, భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో సాయి పిరమిడ్ ధ్యాన కేంద్ర పరిసర ప్రాంతాల్లో సుమారు 4 కిలోమీటర్లు శాకాహార ర్యాలీ అద్భుతంగా నిర్వహించారు. అలాగే ఈ కార్యక్రమంలో పిఎంసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు సేద్ బాలకృష్ణ, పులి రామ్మోహన్ రావులు పాల్గొని తిరుపతిలో సెప్టెంబర్ 16 నుంచి 22వ తేదీ వరకు జరిగే ధ్యాన మహాయజ్ఞానికి రావాలని కావలి పిరమిడ్ మాస్టర్లందరినీ ఆహ్వానించారు. అనంతరం పిఎంసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సేత్ బాలకృష్ణ మన లోపల ఉన్న భయాలు, సంశయాలను ఎలా తొలగించుకోవాలని చాలా చక్కగా తెలియజేశారు. శాకాహార జగత్కి, ధ్యాన జగత్కి, పిరమిడ్ జగత్కి, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, సత్యసాయి పిరమిడ్ ధ్యాన కేంద్రానికి, సత్యసాయి బాబావారికి. ఓకే మాస్టర్స్, ఈరోజు మనం సత్యసాయి పిరమిడ్ ధ్యాన కేంద్రం ఆధ్వర్యంలో విలీంద్ర మాధవరావు గారు, జయలక్ష్మి గారి సహకారంతో సత్యసాయి పిరమిడ్ ధ్యాన కేంద్రం పరిసర ప్రాంతాల్లో శాకాహార ర్యాలీ చేస్తున్నాము. ఒకసారిగా మనం ఒకసారి ఈ శాకాహార ర్యాలీకి శ్రీ విష్ణు పిరమిడ్ ధ్యాన కేంద్రం 15వ వార్షికోత్సవం సందర్భంగా అనకాపల్లి జిల్లా లంకెలపాలెం తారక రామ కాలనీలో మహాకర్ణ శాకాహార సద్భావన ర్యాలీ ఘనంగా నిర్వహించారు ధ్యాన కేంద్రం నిర్వాహకులు. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు, ధ్యానులు శాకాహార ప్రాముఖ్యతను తెలిపే ప్లకార్డులను ప్రదర్శిస్తూ, నినాదాలు చేస్తూ, ఆడుతూ పాడుతూ ఎంతో ఉత్సాహంగా శాకాహార ర్యాలీ నిర్వహించారు. అనంతరం శాకాహారం తినడం వలన కలిగే లాభాలను వివరించి ప్రతి ఒక్కరూ శాకాహారమే తినాలని పిలుపునిచ్చారు. పిరమిడ్ మాస్టర్లు కుసుమకుమారి, జ్యోతి ఆధ్వర్యంలో జయలక్ష్మి పర్యవేక్షణలో శాకాహార ప్రచార రథసారథి సీనియర్ పిరమిడ్ మాస్టర్ పిఎస్ఎన్ మూర్తి సారథ్యంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఇందులో పిరమిడ్ మాస్టర్లు కె శివాజీ, బాల సరస్వతి, లక్ష్మీరాజ్యం, సునీత, సన్యాసిరావు, పిఎస్ఎస్ఎం అనకాపల్లి, గాజువాక, విశాఖపట్నం పిరమిడ్ మాస్టర్లు పాల్గొన్నారు. जगत की जय, आध्यात्मिक जगत की जय, आध्यात्मिक जय, जगत की जय, జీవించనివ్వు, జీవించనివ్వు, ఎవరికీ లేదు, ఎవరికీ లేదు, ఎవరికీ లేదు, ఎవరికీ లేదు. దేవుడున్నాడు, దేవుడున్నాడు, దేవుడున్నాడు. చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం కొత్త వెంకటాపురంలో పిరమిడ్ నిర్మాణం కోసం భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ భూమి పూజ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు మిట్టా మనోహర్, శివప్రసాద్, రాధిక, గోపాలకృష్ణమూర్తి, జేతవనం ప్రభాకర్, జీసీ బాలాజీ, నటరాజులు పాల్గొని కొబ్బరికాయలు కొట్టారు. అనంతరం అందరూ సామూహిక ధ్యానం చేశారు. ఆ తర్వాత అందరూ కలిసి ఎంతో అద్భుతంగా ధ్యాన గీతాలను ఆలపించారు. బంగారుపాల్యం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ గ్రామస్తుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. పిరమిడ్ శక్తి, పిరమిడ్ శక్తి, పిరమిడ్ శక్తి, నమో నమో. పిరమిడ్ శక్తి, పిరమిడ్ శక్తి, పిరమిడ్ శక్తి, నమో నమో.
గణపతి శక్తి గణపతి శక్తి గణపతి శక్తి నమో నమో గణపతి శక్తి గణపతి శక్తి గణపతి శక్తి నమో నమో. విజయవాడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో విజయవాడలో 108 రోజుల అహింస మహాకర్ణ మహాయజ్ఞ మహాశాకాహార ర్యాలీ అద్భుతంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో 31వ రోజు విజయవాడ సింగ్ నగర్లో పైపుల రోడ్డు పరిసర ప్రాంతాల్లో, అలాగే 32వ రోజు సింగ్ నగర్ వాంబే కాలనీ సచివాలయ పరిసర ప్రాంతాల్లో ఎంతో అద్భుతంగా శాకాహార ర్యాలీ నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. అనంతరం శాకాహారం తినడం వలన కలిగే లాభాలను ప్రజలకు వివరించి అందరూ శాకాహారమే తినాలని, ధ్యానం చేయాలని సూచించారు. కోడి మేక చేప రొయ్యను ఆహారం పేరిట చంపి తినడం ఆహారం పేరిట కోడి మేక చేప. సీతారామపురం గ్రామంలో మహాకర్ణ శాకాహార సద్భావన యాత్ర ఘనంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు ధ్యానులు శాకాహార ప్లకార్డులను ప్రదర్శిస్తూ మైక్ ద్వారా శాకాహార విశిష్టతను తెలియజేస్తూ గ్రామ వీధుల గుండా తిరిగి ఎంతో అద్భుతంగా ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఒక్కరూ శాకాహారమే తినాలని పిలుపునిచ్చారు. కోడి మేక గొంతు కోసి పండుగలే చేస్తావు, కోడి మేక గొంతు కోసి పండుగలే చేస్తావు. నీ బాధ నీ నొప్పి ఆ జీవులకుండదా, నీ బాధ నీ నొప్పి ఆ జీవులకుండదా. అవి కూడా మనలాగే ఈ సృష్టిలో భాగమే, అవి కూడా మనలాగే ఈ సృష్టిలో భాగమే. సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఆనంద్ దాలియా ఆధ్వర్యంలో వరంగల్లోని రామ్కీ ఎన్క్లో లిమిటెడ్ లో 41 రోజుల ధ్యాన జ్ఞాన శిక్షణ తరగతులు సీనియర్ పిరమిడ్ మాస్టర్ల సందేశాలతో విజయవంతంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో 31వ రోజు జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ అల్లా బక్షి పాల్గొని ధ్యానులకు జ్ఞాన సందేశం అందించారు. మనసు, కర్మేంద్రియాలు, అలవాట్లు, లక్షణాల గురించి అద్భుతంగా వివరించి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు ఆనంద్ దాలియా, మాధురి దాలియా, దినేష్ దాలియా, రమేష్, విజయ, సృజన 80 మందికి పైగా మాస్టర్లు పాల్గొన్నారు. ఇవన్నీ దేని లక్షణాలు, మనలో ఉన్న దేని లక్షణాలు, ఇవన్నీ మన మనస్సు యొక్క లక్షణాలు, ఇవన్నీ మన మనస్సు లక్షణాలు, మన కర్మేంద్రియాల యొక్క లక్షణాలు, అలవాట్ల యొక్క లక్షణాలు. అలవాట్లు మనలో ఎట్లా ప్రవేశిస్తాయో మనకు తెలియదు. రంధ్రం ఎలుక వస్తే రంధ్రం ఎట్లయితే గుర్తుపట్టలేమో, ఒక అలవాటు ఎవరికైనా అయిందంటే అది లోపలికి ఎలా వచ్చిందో అర్థం కాదు. అది చిన్నగా వస్తుంది, మొత్తం మన మనస్సునంతా ఆశ్రయిస్తుంది. ఇంకా లోపలికి చేస్తుంది, ఇంకొన్ని రంధ్రాలు మనకి పెడుతూ ఉంటుంది, ఇంకొన్ని అలవాట్లు మనం నేర్పిస్తూ ఉంటుంది. ఇంకేం చేస్తుంది? స్పర్శ లేకుండా చేస్తుంది. అలవాటు మనకు వచ్చిన కొత్తలో మనకి. ధర్మవరం పిరమిడ్ సొసైటీ వారి ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ భగవద్గీత ధ్యాన జ్ఞాన ప్రవచకులు టిటి వెంకటేష్ ధ్యానులకు పలు ఆధ్యాత్మిక అంశాలను చక్కగా తెలియజేశారు. అలాగే భగవద్గీత శ్లోకాల అర్థాలను అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి భగవద్గీత జ్ఞానాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. యదాహినేంద్రియార్థేషు నకర్మస్వనుసజ్జతే సర్వసంకల్ప సన్యాసి యోగారూఢస్థముచ్యతే అంటాడు. ఇంద్రియాలతో కానీ, మనస్సుతో కానీ, బుద్ధితో కానీ వేటితోనూ వాడు కర్మంలో బంధితుడు కాకపోకుండా తానుగా ఎవడైతే లోపల మిగలగలుగుతా ఉన్నాడో వాడు అన్ని సంకల్పాలను వదిలినటువంటి వాడైతా ఉన్నాడో వాడు యోగారూఢుడుగా చెప్పబడతా ఉన్నాడు. ఆ ఆరుడు ఎట్లుంటాడంటే ఇంద్రియాలతో ఉంటాడు మేడం. వాడు కర్మ చేస్తాడు, వాడు తిండి తింటాడు, మనము తింటాం, కానీ మనం బంధితులమైతాము, వాడు బంధితుడు కాదు.
పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణారెడ్డి, ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డిల ఆధ్వర్యంలో వనపర్తిలోని మూల చైతన్య పిరమిడ్లో అమావాస్య మౌన ధ్యాన కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ధ్యానులకు జ్ఞాన సందేశం అందించారు జ్ఞానదాతలు రాధాకృష్ణారెడ్డి, స్వర్ణలతారెడ్డిలు. ధ్యానం విశిష్టత, ధ్యానంతో చేకూరు ప్రయోజనాలను చక్కగా తెలియజేశారు. ధ్యానులు ఊరూరా తిరిగి ధ్యాన ప్రచారం చేయాలని సూచించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో 50 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా కందుకూరులోని నక్షత్ర ఐఐటి అకాడమీలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ తరగతులు జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థులకు ధ్యానం ఎలా చేయాలో చక్కగా వివరించారు పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి. శ్వాసే మార్గం, శ్వాస ప్రాణం, శ్వాసే జీవం, శ్వాసలో అనంతమైన శక్తి ఉందని తెలియజేశారు. ధ్యానంతో విద్యార్థులకు కలుగు లాభాలను తెలియజేసి అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొని ఎంతో శ్రద్ధగా ధ్యాన సాధన చేశారు. ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ సూర్యనారాయణ పాల్గొని ధ్యానులకు జ్ఞాన సందేశం అందించారు. ధ్యానంతో మనిషిలో చోటు చేసుకునే మార్పుల గురించి చక్కగా తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ధ్యానంలో ఉన్నామో తెలియదు, మన శరీరం అయితే ఏదో ఉన్నట్టుంటున్నాం అన్నమాట. అదే అభ్యంతరం లేదు కదా, మంచిది. అదైపోయిన తర్వాత నీకు మళ్ళీ ఇంకా కొన్ని రోజులు పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత స్థితి అనేది మారుతుంది అన్నమాట. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో గల వొకేషనల్ కాలేజ్లో సీనియర్ పిరమిడ్ మాస్టర్ బోధన్ సాయిలు సారథ్యంలో విద్యార్థులకి, ఉపాధ్యాయులకి ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ధ్యాన సాధన ద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, ఏకాగ్రత, సంపూర్ణ ఆరోగ్యం ఏర్పడుతుందని ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్ బోధన్ సాయిలు తెలిపారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపల్ అజయ్, కాలేజీ యాజమాన్యం సిబ్బంది, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పాత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి, ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.